దక్షిణ భారత ప్రజలు షుగర్ వంటి అనేక వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన రైతు జక్కుల తిరుపతి అన్నారు. ప్రతిరోజు అధికంగా తీసుకునే ఆహారం అన్నం కావడంతో అనేక వ్యాధులు సులభంగా ప్రభావం చూపిస్తున్నాయని తెలిపారు. అలాంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో జరిగిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి హాజరై వడ్లలోని రకాలను ప్రజలకు పరిచయం చేసేందుకు స్టాల్గా ఏర్పాటు చేశానని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో రైతులకు ఈ విత్తనాలు ఉచితంగా అందజేస్తానని తెలిపారు. ప్రతి రైతు పండించే వడ్ల రకాలలో ఉన్న పోషకాహార విలువలను తెలుసుకొని వాటిని వినియోగిస్తే వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని జక్కుల తిరుపతి సూచించారు. నమస్కారం, నా పేరు జక్కుల తిరుపతి, చేర్యాల మండల్, సిద్దిపేట జిల్లా, చేర్యాల మండల్, నాగపురి గ్రామం. ఈరోజు నేను సిద్దిపేట జిల్లాలో మన కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి ప్రజాపాలన దినోత్సవానికి ప్రోగ్రెసివ్ ఫార్మర్ అటెండ్ కావడం జరిగింది. మరి నేను చేర్యాల ఆత్మ కమిటీ చైర్మన్. ఈరోజు మనకు దక్షిణ భారతంలో ప్రతి ఒక్కరికి కూడా షుగర్ అనేది ప్రధానంగా పెరిగింది. తర్వాత మనకి రక్తహీనత అనేది బాగా పెరుగుతుంది. సో షుగర్కి క్యాపిటల్ అవుతుంది కనుక మనందరం దక్షిణ భారతంలో వరి అన్నమే మన ప్రధాన ఆహారంగా తింటాం కనుక వరిలో మేలు రకాల విత్తనాలు తీసుకొచ్చి ఇప్పటికీ 350 రకాల నుండి ప్రాచీన వరి విత్తనాలు తీసుకొచ్చి పండించడం జరిగింది. దాంట్లో రెడ్ రైస్, బ్లాక్ రైస్, చిట్టి ముత్యాలు, ఇప్పుడు మీరు చూసినటువంటి కాలానమ్మక రెండు ఓట్లను పండించడం జరిగింది. ఈ కాలానమ్మక చూడడానికి ఓట్లు నలుపుకుంటాయి, కానీ బియ్యం మాత్రం తెలుపు రంగులో వస్తాయి. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ కింద ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్ అందరూ కూడా దీన్ని నిరభ్యంతరంగా 3 పూటలు తీసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉండి ఇది మనకి రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది, మేధాశక్తికి బాగా పనిచేస్తుంది, మంచి ఫైబర్ ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ కూడా 3 పూటలు తీసుకోవచ్చు. మన దక్షిణ భారతంలో ఫస్ట్ టైం మన తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో దీన్ని పండించడం జరుగుతుంది. ఈ విత్తనాలందరికీ కూడా మన సిద్దిపేట జిల్లా వాసులకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు సంప్రదించి మనం తీసుకోవచ్చు. అందువల్ల ఈరోజు ప్రోగ్రెసివ్ ఫార్మర్ కింద సిద్దిపేట జిల్లా మొత్తంలో గుర్తించి ఈరోజు మనం స్టాల్ ఏర్పాటు చేసి మనకు మాట్లాడే అవకాశం గౌరవ కలెక్టర్ గారికి ఏర్పాటు చేయడం జరిగింది.